హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రసాద్. ఫైనలీ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం గారు, లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ గారి కాంబినేషన్ లో 38 ఏళ్ల తర్వాత వచ్చిన థంగ్ లైఫ్ మూవీ అయితే చూసా. మూవీ చూసాక నా ఫీలింగ్ ఏంటనేది ముందు అయితే చెప్తా. అంతకంటే ముందు మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ దానిలో పెట్టుకోండి. ముందుగా కథ ఏంటో చూద్దాం. నెల్లూరు నుంచి ముంబైకి వెళ్లి సెటిల్ అయిన శక్తిరాజు అలియాస్ కమల్ హాసన్ గారు ఒక మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. చిన్నప్పటి నుంచే శక్తిరాజు ప్రాణాలకి కవచంగా మారి కాపాడుతూ ఉంటాడు అమర్ అలియాస్ శంభు. సొంత కొడుకులాగా కుడి భుజమై ఆ గ్యాంగ్ ని లీడ్ చేస్తాడు అమర్. ఈ క్రమంలోనే శక్తిరాజు పై ఒక అటాక్ జరిగింది అనమాట. ఆ అటాక్ కారణం తన వాళ్ళేనేమో అని అనుమానిస్తాడు. ఆ అనుమానం ఎంత తీవ్రమైన పరిస్థితులుగా దారి తీసింది అనేదే మూవీ స్టోరీ లైన్. సొంత తండ్రి కొడుకులాగా ఉన్న అమరు శక్తిరాజు బద్ద శత్రువులాగా ఎలా మారారు. ఇంకో పక్కేమో తమ్ముడు స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తున్న అన్న మాణిక్యం అలియాస్ నాజర్ ఏం చేశాడు. ఇవి మనం సినిమాలో చూడాలి మామ. కమల్ హాసన్, శంభు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్య రాజేష్, నాజర్, జోజో జార్జ్ లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నా గానీ వాళ్ళ తలదన్నేలా యాక్టింగ్ చేసింది మాత్రం అభిరామి. సెకండ్ హాఫ్ లో ఆవిడ క్యారెక్టర్ సరిగ్గా వాడుకోలేదు మామ. కానీ ఫస్ట్ హాఫ్ లో ఆవిడ సీన్లు ఉంటాయి మామ. అబ్బో, ఆవిడ కళ్ళల్లో పండించిన భావం చాలా నిక్కచ్చిగా ఉంటుంది మామ. ముఖ్యంగా వంటగదిలో జరిగే సీన్ ఒకటి ఉంటది మామ. ఆమె కళ్ళల్లో కనిపించే కోపం, బాధ, ఎమోషనల్ చాలా రిలేటబుల్ గా ఉంటాయి మామ. ఇంకా కమల్ గారి నుంచి జోజో జార్జ్ వరకు ఎవరి పాత్రలో వాళ్ళు ఎర్రగా తీశారు. ఇంకా కమల్ హాసన్ గారికి, శంభు గారికి మధ్య వచ్చే సీన్లు చాలా బాగున్నాయి మామ. ఇంకా కొన్ని ఉంటే బాగుండేమో అనిపించింది. త్రిష కెరియర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ బెస్ట్ లుక్స్ ఈ సినిమాలోనే అనిపించాయి మామ. మెయిన్ గా ఆవిడ లుక్స్ అండ్ కమల్ హాసన్ తో ఉండే కెమిస్ట్రీ మాత్రం ఒక రేంజ్ లో ఉంటాయి. ఇంకా ఆలీ ఫజల్, మహేష్ మంజేకర్ వాళ్ళ పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారు. మొదటి 10 నిమిషాలు మూవీలోని క్యారెక్టర్లకు చేసిన డిజైనింగ్ అండ్ ఎఫెక్ట్స్ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. మెయిన్ గా కమల్ హాసన్ గారిని చూస్తుంటే నాయకుడు సినిమా గ్యారంటీగా గుర్తొచ్చింది మామ. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో వాడిన డిజైనింగ్ అండ్ ఎఫెక్ట్స్ ది బెస్ట్ అనిపించాయి మామ. ఈ సినిమాలో రవికే చంద్రన్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ముఖ్యంగా మూవీలో మణిరత్నం గారి మార్కు ఫ్రేమ్ అయితే పుష్కలంగా కనిపించాయి మామ. అలాగే హాస్పిటల్లో సీన్ ఉంటది మామ. అశోక్ సెల్వన్ మెట్లు దిగుతూ ఉంటే శంభు మెట్లు ఎక్కేటప్పుడు వాళ్ళ ఫేస్ ఆఫ్ సీన్స్ కి ఆ కెమెరా వర్క్ అనేది భలే డిజైన్ చేశారు. భలే పర్ఫెక్ట్ గా కుదిరింది. అలాగే యాక్షన్ సీన్స్ కూడా మంచి కేర్ తీసుకున్నారు మామ. ఎక్కడా తేడా రాకుండా. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చాలా బాగుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో ఆయన ఎడిటింగ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ గానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ అద్దరిపోయింది. సాంగ్స్ కూడా చాలా బాగా కొట్టాడు. ఫైనల్ గా కథ రొటీన్ అయినా కమల్ హాసన్ గారి యాక్టింగ్ కి, శంభు యాక్టింగ్ కి, మణిరత్నం గారి టేకింగ్ కి హిట్ పడిపోద్ది మామ గ్యారంటీగా. ఇక ఫైనల్ గా మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది అయితే చెప్పాను మామ. మరి నా వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Bye bye. Signing off.